నిజామాబాద్ జిల్లాలో తిరంగా ర్యాలీని అయితే ప్రారంభించబోతా ఉన్నారు. సో మరికొన్ని గంటల్లో ఈ తిరంగా ర్యాలీలో ఎన్ని వేల మంది పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు అనే దానిపైన ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. సో ఇందులో భాగంగా మనతో నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అయితే ఉన్నారు, జిల్లా అధ్యక్షులు దినేష్ కుల్సర్ అన్న. నమస్తే. నమస్కారం. సో ఈ తిరంగా ర్యాలీ గురించి ఎట్లా ఉండబోతా ఉంది అనే దానిపైన ఈరోజు సాయంత్రం 4:30 నుంచి శివాజీ చౌక్ నుంచి గాంధీ చౌక్ వరకు తిరంగా యాత్ర ఏదైతే ప్రారంభం కాబోతుందో ఇందూరు పట్టణ చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యాత్రలో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటూ, ఈ యాత్ర కేవలం ఏదో ప్రచారం కోసమో నిమిత్తం కోసం కాకుండా ఈ దేశ రక్షణ కోసం మనందరం స్వేచ్ఛా వాయువులు పీల్చేందుకు 26 మందిని పొట్టన పెట్టుకున్న తీవ్రవాదులను మట్టు కనిపించి పాకిస్తాన్ భూభాగంలో ఉన్న తీవ్రవాద అడ్డలన్నింటినీ కూడా ధ్వంసం చేసిన 3 దళాలు ఏవైతే భారత్ ఉందో, అటు ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఆ దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను అర్పిస్తున్న ఆ సైనికులకు మద్దతుగా తిరంగా ర్యాలీలో మనందరం పాల్గొందాం. నేను సైతం దేశం కోసం, మీరు సైతం దేశం కోసం, మనము సైతం దేశం కోసం అనే నిదానంతో వెళ్దాం. నరేంద్ర మోడీ నాయకత్వంలోనే భారతదేశం సురక్షితంగా ఉంటుంది, భారతదేశం ప్రపంచ దేశాలకు ధీటుగా ఉంటుంది అని చెప్పి ఈ యొక్క మంచి తిరంగ యాత్రలో చాటి చెప్దామని చెప్పి ఇందూరు నగర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. దీంట్లో చాలా మంచి మెసేజ్ ఉంది. సో 2 మహిళలతోనే ఇలా పాకిస్తాన్ని గడగడలాడించిన ఘనత దేనికైనా ఉందంటే అదొక భారత్ అని చెప్పుకోవాలా. సో 2 ఆడపిల్లలు చాలరా మీకు అని చెప్పేసి ఒక శివంగుల్లాగా వాళ్ళపైన పిరంగుల్లాగా వాళ్ళు వెళ్ళిన పరిస్థితి ఉంది. సో 23 నిమిషాలలో 9 ఉగ్ర స్థావరాల్ని మట్టు పెట్టేసి వచ్చిరంటే భారత్ తలుచుకుంటే ఇంకా అసలు ప్రపంచ మ్యాప్లో ఆ చిత్రపటంలో లేకుండా చేస్తామని చెప్పేసి కూడా చాలా వరకు సవాలు కూడా చేసిన పరిస్థితి ఉంది. సో దీని గురించి ఏం చెప్తారు? సో ఇక్కడ ఇప్పుడున్న నవేడేస్లో చాలామంది స్లీపర్ సెల్స్గా యాక్టివ్గా ఉన్నారు. సో ఏవైతే కొన్ని రిస్ట్రిక్టెడ్ ఏరియాస్గా ఉన్నటువంటి కొన్ని నగరాలు ఏవైతే ఉన్నాయో ఆ నగరాలలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపైన కూడా మనం మాట్లాడుకోవాలా. సో ఖచ్చితంగా ఈ తిరంగా ర్యాలీ చేస్తూ ఏదైతే అవేర్నెస్లో భాగంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపైన ఆదిశక్తి పరాశక్తి, ఆ ఆదిశక్తి యొక్క విలువ తెలిసిన వారు. ప్రపంచంలో మహిళ అంటే కేవలం పిల్లల్ని కనేందుకో లేకపోతే ఇంట్లో సంసారం నడిపించేందుకే కాదు, భారతదేశ చరిత్ర తీసుకున్న సందర్భంలో ఇవల్ల మనం శివుణ్ణి, విష్ణువుని, బ్రహ్మను, ముగ్గురిని కొలుస్తామేమో, అదే సమయంలో లక్ష్మీదేవిని, పార్వతీదేవిని, సరస్వతి మాతను నిత్యం కూడా తలుచుకుంటాం. ఇది హిందుత్వం యొక్క సంస్కృతి, అదే భారతదేశం యొక్క జీవన విధానం. ఆ జీవన విధానం ఉన్నాం కాబట్టే ఇవాళ 2 మహిళలు కాదు, భారతదేశం చెందిన 140 కోట్ల ప్రజల యొక్క ప్రతీక వాళ్ళు. వారు చేసే దాడి ఇవాళ నరేంద్ర మోడీ ఒకరే నిర్ణయించడు, ఈ దేశ ప్రజలందరూ ఆయనకు మద్దతున్నారు కాబట్టి. ఇవాళ మనం చూస్తున్నాం ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎంఐఎం పార్టీ నాయకులు హిందుస్థాన్ జిందాబాద్, భారత్ మాతాకి జై అని చెప్పి రోడ్ల మీదకి వస్తున్నారు. ఇలా భయపడిన వాళ్ళు జాతీయ జెండాకు సెల్యూట్ కొడుతున్నారు. తిరగబడ్డ వాళ్ళు ఈ దేశం అంటే నాది కాదు, ఈ దేశానికి నాకు సంబంధం లేదు అనుకునే వాళ్ళు భారతదేశ జెండా పట్టుకొని ముందుకు వస్తున్నారు. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్లో కోట్లు సంపాదించుకున్న వ్యక్తి, 100 కోట్లు ఉన్న వ్యక్తి తెల్లారి కల్లా పిల్లలు పట్టుకొని శరణార్థిగా అనాథగా మిగిలిపోయినాడు. బంగ్లాదేశ్లో పరిస్థితి ఏ రకంగా ఉంది, పాకిస్తాన్లో పరిస్థితి ఏ రకంగా ఉంది. ఇలా భారతదేశం గర్వించుతుందంటే నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉండే దేశ రక్షణ వ్యవస్థ, ప్రధానమంత్రి గారి యొక్క అకుంఠిత దీక్ష, ప్రధానమంత్రి గారు తీసుకునే నిర్ణయానికి ఏదైతే మనందరం కూడా కట్టుబడి ఉన్నామో దాని మీద ఇది రాజకీయ దీక్ష కాదు. అక్కడ బాంబులు వేసినంత మనకి ఓట్లు రావు. 26 మంది చనిపోయినప్పుడు ఒక దేశ ప్రధానిగా ఎంత బాధపడ్డాడో, ప్రతి భారతీయుడు పడ్డ బాధకు రెట్టింపుపడ్డాడు ఆయన. ఆ కుటుంబ సభ్యులు పడ్డ బాధకు రెట్టింపుగా బాధపడ్డాడు. పాకిస్తాన్ మీద కూడా ఎక్కడక్కడ ప్రజల్ని కానీ అక్కడ సైన్యం మీద దాడి చేయలే, ఉగ్రవాద సంస్థల మీద, ఉగ్రవాదాలు హెడ్ క్వార్టర్ అని చెప్పి ఎన్నో రోజుల నుంచి విర్రవీగిన తర్వాత సందర్భంలో బాంబే బ్లాస్టులు కానీ, లేకపోతే గోకుల్ చాట్ బ్లాస్టులు కానీ, లేకపోతే భారతదేశంలో ఎన్నో జరిగిన సందర్భాలు కనీసం మనం పోయి మేము ఇక్కడ నుంచి చేసినామని చెప్పి అనౌన్స్ చేసుకునే పరిస్థితి నుంచి ఇలా ఎవరైతే వారికి సపోర్టు చేస్తున్నారో
పాకిస్తాన్లో ఉండి సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళ భద్రత కూడా దెబ్బతినే పరిస్థితికి ఏర్పడ్డది. నిన్న కూడా మనం చూసాం మీడియాలంతా కూడా అక్కడ సంబంధించిన కమాండెంట్ను చంపేసారని చెప్పి. ఇవాళ వారే కాదు, ఉగ్రవాదంతో కలిసి పనిచేస్తే అందరూ కూడా చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి భారతదేశంలో ఇంకా కొంతమంది మిగిలి ఉంటారు అనుకుంటా. ఆ కొంతమంది కూడా చెప్తున్నాం, నరేంద్ర మోడీ వేరే దేశంలో ఉన్నోడిని చంపగలిగినప్పుడు, ఈ దేశ సైన్యం వేరే దేశంలో ఉన్నోడిని చంపగలిగినప్పుడు మీకు ఆ గతి రావద్దని చెప్తూ, ఇప్పటికన్నా ఇక్కడ వాయువు పీల్చుకుంటూ, ఈ భూమి మీద ఉంటూ, ఇక్కడ పండిన పంట తింటూ, ఈ దేశానికి, ఈ ధర్మానికి, ఈ హిందుత్వానికి, ఈ భారతదేశ అఖండతకు దెబ్బతీసే విధంగా ఉండొద్దని కోరుకుంటున్నాను. సో ఎవరైతే ఆపరేషన్ సింధూర్లో భాగంగా 2 మహిళలతోని పాకిస్తాన్ని అతలకుతలం చేసేసారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. ప్రపంచ దేశాలు ఇవాళ ఈ 2 వీరవంతుల గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. సో సోషల్ మీడియాలో కొన్ని మీమ్స్ వైరల్ అవుతా ఉన్నాయి. సో దీంట్లో క్లియర్గా మనకు ఒక మీమ్ అయితే రావడం జరిగింది. ఈ రకంగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు చూపించడం జరిగింది. మీరు ఒకసారి చూడొచ్చు, మనం మాట్లాడాలి. సో అన్న, దీని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది ముమ్మటుకు నిజంలానే చెప్పుకోవాలి. 100%. ఎవరైనా సరే తల్లిదండ్రుల పెంపకమే పిల్లల భవిష్యత్తు, పాలకుడి యొక్క నిర్ణయమే ఆ దేశ భవిష్యత్తు. ఇవాళ మీరే చూశారు, గతంలో మన మీద వచ్చి, బాంబేలో వచ్చి మన మీద దాడి చేస్తే కనీసం మనం వాళ్ళని ఖండన కూడా చేయలేకపోయినాం. దాడి జరిగిన మనుక్షణమే వచ్చి సింధు నది నీళ్ళాపేసి, ఈరోజు పాకిస్తాన్లో ఏ పరిస్థితి ఉందంటే ఇంకా 15 రోజుల తర్వాత ఎంతమంది వస్తాం రా అని చెప్పి లెక్కలు కట్టుకునే పరిస్థితికి వచ్చారు. కేవలం ఉద్దేశం ఏంది? నా దేశం వచ్చి, నా దేశం ఆడబిడ్డల కళ్ళ ముందట వాళ్ళ సింధూరం దూడ్చు, వాళ్ళ భర్తల్ని, వాళ్ళ తండ్రుల్ని చంపినాక కూడా నేను స్పందించకపోతే ఇంకా ఏ రకంగా? పాకిస్తాన్ని ఏదో రేపొద్దున ఆక్రమించుకొని భారతదేశాన్ని పెద్ద గీయాలన్న ఆలోచన కాదు. భారతదేశం యొక్క ఉన్నవాడిని ఎట్లా కాపాడుకోవాలనే భారతదేశం యొక్క ప్రభుత్వం యొక్క ముఖ్య ఆలోచన. రేపు నేను 1000 మందికి దావతిస్తాను, లేకపోతే 100 మందికి భోజనాలు పెడతాను, ఇవాళ ఉపవాసం ఉండడం అని ఏ తండ్రి కూడా పిల్లలకు ఆ రకంగా అయ్యాడు. పిల్లలకు పెట్టిన తర్వాతనే 10 మందికి పెట్టగలుగుతాడు. సో ఇప్పుడున్న జనరేషన్లో ఎవరైతే ఆది పరాశక్తులుగా చెప్పుకుంటా ఉన్నాం, ప్రతి ఒక్క మహిళని మనం ఒక భద్రకాళి, ఒక మహంకాళి, ఒక మహిషాసుర మర్దినిలాగా ఉండాలి అనేటట్టుగా మీమ్స్ రావడం జరుగుతూ ఉంది. సో ఈ మీమ్ చూసిన తర్వాత మీరు ఎవరైతే ఇప్పుడున్నటువంటి యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మహిళలు, పిల్లలు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారన్న? వారికి మనం చెప్పాల్సిన అవసరం లేదు. అంటే మహిళ ఈరోజు ప్రపంచంలో మనందరం కూడా చాలా సందర్భాలు డిఫరెంట్ సంస్కృతిలో బతికాం కాబట్టి ఈ హిందుత్వంలో ముందు నుంచి ఉన్నది కూడా మహిళా శక్తి. మీరు ఏ చరిత్ర తీసుకోండి, ఏ పురాణం తీసుకోండి, రామాయణం తీసుకుంటే సీత గురించే, మహాభారతం తీసుకుంటే ద్రౌపది గురించే, ఏది తీసుకున్నా మహిళా శక్తి గురించి. ఏ ఒకటి కాదు, ఏ భగవద్గీతని అందులోనే మనకు శాంతమూర్తిగా సీతను చూపించారు, పరాశక్తిగా, అన్నీ కూడా అన్ని రకాలుగా ఉండేదే. తల్లిగా, చెల్లిగా, భార్యగా, బిడ్డగా, చెల్లిగా, ఒక స్నేహితురాలిగా, అన్ని రకాలుగా ఒక దేశం బాగుపడాలంటే 50% ఉన్న మహిళల ముందు ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు ఎక్కడ చూస్తున్నారు, హాలియాబాయి గారి 300 సంవత్సరాల కిందటే ఈ దేశాన్ని ఏలిన మహానాయకురాలు. అలాంటి దేశం గడ్డబుట్టిన ఈ దేశం ఇది. అలాంటి పెద్ద పెద్ద మహారాణులు ఈ దేశాన్ని పరిపాలించిన వాళ్ళు. ఏదన్నా తీసుకోండి మీరు, ఏ కంట్రీ అయినా, ముస్లిం కంట్రీస్ తీసుకోండి, లేకపోతే క్రైస్తవ కంట్రీస్ తీసుకోండి, వాళ్ళకి సంబంధించిన ఒక్క మహిళ పేరు చెప్పనండి. అందెగత్తలు అని చెప్పు, ఇంకోటి అని చెప్పు కాడు. ఆ దేశ సంస్కృతిని, ఆ దేశ జీవన విధానాన్ని మార్చిన ఒక్క మహిళ గురించి చెప్పనండి. కానీ మన దగ్గర తీసుకుంటే ఎంతోమంది మహిళలు. అంతవరకు ఎందుకు, ఇక్కడున్న శీలం జానకీబాయి, సిన్నపల్లి దొరసానిగా పిలుస్తాం, జానకీబాయి రెడ్డి గారు ఇవాళ 5 ఎకరాల భూమిలో గంజి కట్టి గంట పెడితే ఇలా 50,000 మందికి అన్నం పెడుతుంది. అలాంటి మహిళా పరాశక్తి ఉన్న వారికి మనం చెప్పాల్సిన అవసరం లేదు. వారు మనకు జన్మనిస్తారు. అలాంటి ఆడపిల్లల గురించి కానీ, ఆడతల్లుల గురించి మనం వారికి వర్ణించాల్సిన అవసరం లేదు. వారి నాయకత్వంలో, వారి యొక్క దిశ నిర్దేశంలో ఏ పిల్లగాడు బాగుండాలో, తల్లి ఎన్ని వందల కోట్లను సంపాదించవచ్చు, కానీ పిల్లగాడికి సంస్కృతి వచ్చింది, చదువు వచ్చింది, భవిష్యత్తు వచ్చిందంటే అది తల్లి వల్లనే వస్తుంది. చదువు లేని తల్లిలు కూడా మహానుభావులను కన్నారు. అలాంటి మహిళా శక్తి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. వారికి వందనం తెలియజేసుడు తప్ప మనం చేసేది లేదు. సో ఫైనల్గా ఎన్ని వేల మంది ఈ తిరంగ ర్యాలీలో పార్టిసిపేట్ అయ్యే అవకాశం ఉంటుంది? అసలు కౌంట్ ఉందా, కౌంట్ లెస్సా? లక్షల ఉదయాలు తట్టి లేపాము, ఎన్ని వేల
అడుగులేస్తారో చూద్దాము. ఎస్ తిరంగా యాత్ర అనేది కేవలం ఏదో జెండా పట్టుకొని జైగొట్టడం కాదు. దేశంలో రక్షణ కోసం నిరంతరం వాయుసేన కావచ్చు, లేకపోతే నేవీ కావచ్చు, లేకపోతే మన ఆర్మీ కావచ్చు, ఏదైతే మన దేశ రక్షణ కోసం నిరంతరం కష్టపడుతున్నారో వారికి మద్దతుగా ప్రపంచ దేశాల్ని గడగడలాడిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న నరేంద్ర మోడీకి మద్దతుగా తిరంగా యాత్రలో ఇందూరు గడ్డ మీద పుట్టిన, ఇందూరు గాలి పీల్చున్న ప్రతి ఒక్కరు మతాలకు, కులాలకు, ప్రాంతాలకు, వ్యాపారాలకు, విభేదాలకు అన్నిటికీ కూడా పక్కన పెట్టి ఏదైతే ఈరోజు సాయంత్రం జరగబోయే తిరంగా యాత్రలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్న ఇంకొక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాం. చాలా వరకు కూడా ఏదైతే సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి. సో ప్రపంచ దేశాలలో భారత్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సో సనాతన ధర్మంలో దీనికి సాటి లేదు అనేటట్టుగా మనము భారతదేశాన్ని మనం చెప్పుకుంటూ ఉంటాం. సో దీంట్లో కేవలం అంటే ఈ కొన్ని డేస్లలో మాత్రమే ఇప్పుడు పాకిస్తాన్ పైన దాడి చేసే టైంలో అక్కడ ఆర్మీ జవాన్లు కావచ్చు, ప్రతి ఒక్కరు జై శ్రీరామ్ అంటూ, జై బజరంగ్ బలి అంటూ, హరహర మహాదేవ శంభో శంకర అంటూ వాళ్ళ దాడులు చేయడం జరిగింది. ఇంత విజయానికి కారణం మన దేవుళ్ళేనంటారా? అంటే మనిషి యొక్క నమ్మకం. ఎస్ మీరు దేశం అనగానే సైన్యం అనగానే వాళ్ళు ఏసీలలో ఉండరు, వాళ్ళు ఎస్ మైనస్ డిగ్రీలలో ఉంటారు. 40-50 డిగ్రీలలో ఒక దిక్కు చెమట కారుస్తుంటే తిండి ఉండదు, వారం రోజులు తిండి ఉండదు వాళ్ళకు. ఆ ఉన్నా కానీ వాళ్ళకి స్ఫూర్తినిచ్చేది, వాళ్ళని ధైర్యం ఇచ్చేది, వాళ్ళకి ముందు నడుస్తుంది, ఏదో శక్తి మాయంపడుతుంది అని చెప్పి వాళ్ళ నమ్మకంతో భారత్ మాతాకి జై అని, జై శ్రీరామ్ అని, బజరంగ్ బలికి జై అని, హరహర మహాదేవ్ అని చెప్పి వాళ్ళ గుండెల్లో నుంచి నరం కూడా. అందుకోసం వాజ్పేయి గారు చెప్పారండి, భారతదేశం అంటే ఏదో మట్టి కాదు ఇది. ఈ మట్టిలో ప్రతి కంకర్లో శంకర్ ఉంటాడు, ప్రతి నీటి బొందులో రక్తపు బిందువులో కూడా మా దేశ సంస్కృతి ఉంటుంది అని చెప్పి మనము నమ్మేది. వాజ్పేయి గారు ఏ రోజో చెప్పారు. అవునండి. ఈ దేశమే బయలుతావా నదిని అడగండి, నదిలో ప్రవహించే రాయిని అడగండి, అది చెవు దగ్గర పెట్టుకుంటే జై శ్రీరామ్ అంటది, జై శంకర్ అంటది. అది మన సంస్కృతి విధానం. అక్కడ ఉన్న సైనికులు కూడా ఈ భూభాగంలోకి వెళ్ళినోళ్ళు, అక్కడ ఎదుటోళ్ళేమో తిండి కోసం, నీరు కోసం అలమటిస్తున్న వాళ్ళు, పెట్రోల్ లేదు ఏదో అక్కడ మీడియానే చెప్తుంది లేదు అని చెప్పి అక్కడ, ఇక్కడోళ్ళేమో నిమిషంలో 23 నిమిషాల్లో 2 వీర వనితలు వెళ్ళి ఆ దేశంలో ఉండే ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసి తిరిగి సురక్షితంగా రావడం జరిగిందంటే, ఇలా పాకిస్తాన్లో ఒక జవాన్ ఏదో బార్డర్ దాటిండని చెప్పి పట్టుకుంటే జవాన్ని తీసుకొచ్చి మనకు అప్పచెప్పిందంటే అది ఈ దేశ సైనికుల మీద ప్రపంచ దేశాలకు ఉన్న భయం, ఈ దేశ నాయకుడైన నరేంద్ర మోడీ మీద ఉన్న అతని నాయకత్వానికి ఉన్న పట్టుదలను నిరూపణ. నిజంగా ఒక చాలా మంచి వార్త. అంటే మనం ఈ విషయం గురించి మాట్లాడుకోవాలా. S-400 సో సుదర్శన చక్ర అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో అంతటి రకంగా ఇవాళ దేశాన్ని కాపాడింది అని చెప్పేసి కూడా మనం మాట్లాడుతున్నాం. సో దీని గురించి ఏం చెప్తారండి? ఎప్పుడైతే కశ్మీర్లో 26 మందిని చంపేశారు, దాని తర్వాత నరేంద్ర మోడీ గారు మీటింగ్లు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ తలకాయ లేకుండా ఒక ఫోటో ఇచ్చి గయాబ్ అని పెట్టింది. తండ్రి అనేవాడు ఎప్పుడు తన పిల్లల్ని కాపాడుకున్నాకనే బయట గురించి ఆలోచిస్తాడు. అది తండ్రి యొక్క ప్రేమ. కాంగ్రెస్ పార్టీకి నా తండ్రి లేడు, నా తల్లి లేదు, అనాథ పిల్లలు ఉన్నట్టున్నది ఆ కాంగ్రెస్ పార్టీ. అనాథకేం తెలుసు ఆ ప్రేమ అనేది ఉండే పరిస్థితి ఉంది. ఇవల్ల ఆ గయాబైన నరేంద్ర మోడీ ఫస్ట్ దేశ రక్షణ కోసం S-400 లాంటి వ్యవస్థను తయారు చేసి, రాడార్ వ్యవస్థ, పట్టుకున్న టెక్నికల్ వ్యవస్థ ఇవాళ ఉన్నదని చేసి, చైనా లాంటి పెద్ద దేశం పాకిస్తాన్కు అండగా ఉండి అక్కడున్న రాడార్ వ్యవస్థను సర్వనాశనం చేపించి మన వాళ్ళ ద్వారా బ్రహ్మోస్ అనే యొక్క ఆయుధాన్ని వదిలి ఆ దేశంలో ఉండే ఏదైతే రాడార్ వ్యవస్థను మొత్తం చిన్నాభిన్నం చేసి ఆ దేశంలో ఎన్నోసార్లు ఇవ్వాలని కూడా మీడియాలో వస్తున్నాయి. అక్కడ అణు రియాక్టర్ ఇదైందని, రేడియేషన్ వస్తుందని, ఏల్తా అమెరికా అని చెప్పి ఏది జరుగుతుందో ఆ దేశం కూడా బయటకు పెడతలేడు. కానీ వస్తున్న వార్తలకు కారణం ఎవరు అంటే నా దేశం. నువ్వు గయాబై తలకాయ తీసినావు చూడు, ఓ పాకిస్తాన్లో చూడు ఆ తలకాయ ఏ ప్రభావం చేసిందో, అది కాంగ్రెస్ వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అది దేశం యొక్క రక్షణ, దేశ భద్రతకు తీసుకోవాల్సింది. 20 కాగానే తెల్లారి బాంబే వేసేయాలి తెల్లారి ఇవ్వగానే బాంబే వేయరు రా బాబు. టైం చూస్తారు, సందర్భం చూస్తారు,
ఫస్ట్ మన దేశాన్ని రక్షించుకుంటారు. Yes. ఇల్లు కాలుతుంది అనగానే పొయ్యే చోటు దూకడు, ఫస్ట్ ఇంట్లో ఉన్న వస్తువులు ఏవో బయట పెట్టుకుంటాడు, తర్వాత మంట రాపుకునే ప్రయత్నాలు చేస్తుంటాడు. అది దేశ భద్రత కోసం చేసేవి. మీలాగా మూర్ఖుల్లాగా బాంబే దాడిలో కానీ లేదు గోకుల్ చాట్లో కానీ దేశంలో ఏ దాడి జరిగినా కనీసం స్పందించలేదు. ఆ దేశాల వాళ్ళని పిలిచి వాళ్ళు ఉల్టా బెదిరిస్తారు. ఇవాళ భారతదేశంలో ఉన్న ముస్లింలందరూ కూడా మొన్న జరిగిన దాడిని ఖండిస్తున్నారు 90% మంది. Yes, అవునండి. ఎన్నో ర్యాలీలు తీశారు. ఇవాళ నేను చెప్తున్నా, అలాంటి ముస్లింలందరూ కూడా చెప్తున్నా నేను. ఎస్, మీరెప్పుడు ఈ భారతదేశాన్ని నాదనుకుంటారో మీరు స్వేచ్ఛవాయువు పిలుస్తాం, మనము స్వచ్ఛవాయువు పిలుస్తాం. మీరు మనమందం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్ అనేది పొందేది ఒక నరేంద్ర మోడీ నాయకత్వంలోనే చెప్తున్నాను.